ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఎలా జీవిస్తున్నామనే దానిపై మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనము ఎలా జీవిస్తున్నామనే దానిపై మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. మన నీతి యథార్థతతో కూడిన జీవితం మన పిల్లలపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు చిత్తశుద్ధితో జీవించినప్పుడు వారు తమ పిల్లలకు ఒక ఉదాహరణగా నిలుస్తారు. దైవభక్తి గల తల్లిదండ్రులు గల పిల్లలు వారి తోటి వారి కంటే చాలా క్రమశిక్షణతో, జ్ఞానంతో పెరుగుతారు. అలాగే వారి జీవితంలో గొప్ప విజయాలను చూస్తారు. అంతకు మించి దైవభక్తి గల పిల్లలకు దేవుడే ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు దేవుణ్ణి ప్రేమిస్తూ వారి పిల్లలకు దేవుడిని ప్రేమించడం మరియు ఇతరులను ప్రేమించడం ఎలాగో క్రియల్లో చూపించాలి. చాలామంది తండ్రులు వారి పిల్లలకు భూములు, ఇండ్లు, ఆస్తిపాస్తులు వారసత్వంగా విడిచి వెళ్తారు. అయితే వీటన్నిటికంటే ఆత్మీయత చాలా ముఖ్యమైన విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. నిజంగా ఆత్మీయతనే వారసత్వంగా పొందే కుమారులు ఎంతో ధన్యులు. వారికి ఆస్తిపాస్తులు, అందాల మేడలు ఉండకపోవచ్చు, కానీ వారి వద్ద ఉన్నది వీటన్నిటికంటే కూడా చాలా విలువైనది. మనులు, మాణిక్యాలు, వజ్రాలు, విలువైన కెంపులు కూడా వాటితో సాటిరావు. వారు తమ తల్లిదండ్రుల నుండి దైవికమైన పెంపకం మరియు దైవిక మాదిరిని పొందుకున్నారు. ఇది ఎప్పటికీ వారికి ఆశీర్వాదమే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును, వాత్సల్యతయు, నీతియు గలవారు. దయాళులను, అప్పిచ్చువారును, భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు అని. ప్రియులారా, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన, ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు అలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు
ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురని, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురని, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ దృష్టికి నీతిగా యథార్థంగా జీవిస్తూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, సమస్త మనుష్యులకు రక్షణకరమైన నీ కృప ప్రత్యక్షమై మేము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మాకు బోధించుచున్నది గనుక మేము అలాగుంటూ సమస్తమైన దుర్నీతి నుండి విడుదల పొందుకొని సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలముగా మారుటకు కృప చూపమని, మాదిరికరమైన జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.